నవ్వుల రారాజు కామెడీ కింగ్ బ్రహ్మానందం తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. తనదైన కామెడీ పంచులతో తెలుగు తెరను కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తున్న బ్రహ్మానందం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న బ్రహ్మానందాన్ని ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చగా గత ఆదివారం సర్జరీ నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ప్రముఖ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ వైద్యుడు రమాకాంత్ ఈ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థులు కూడా ఆయనతోనే ఉండి ఆయన యోగక్షేమాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం పరిస్థితి తెలిసిన అభిమానులు ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు పెడుతున్నారు. బ్రహ్మానందం ఆప్తమిత్రుడైన చిరంజీవి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్టు తెలుస్తోంది. ఇక బ్రహ్మానందం ఇటీవల సినిమాలు పూర్తిగా తగ్గించడానికి కారణం కూడా ఆయన అనారోగ్య కారణాలే అని తెలుస్తోంది. ఒకే భాషలో ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్ బుక్లో రికార్డ్స్కి ఎక్కారు. ప్రస్తుతం అనేక వాణిజ్య ప్రకటనలోనూ కనిపిస్తూనే ఉన్నారు. ఇక బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితులపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. టాలీవుడ్ ప్రముఖులు అందరూ బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటూ స్పందిస్తున్నారు. నవ్వుల రారాజు కామెడీ కింగ్ బ్రహ్మానందం తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. తనదైన కామెడీ పంచులతో తెలుగు తెరను కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తున్న బ్రహ్మానందం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న బ్రహ్మానందాన్ని ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చగా గత ఆదివారం సర్జరీ నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ప్రముఖ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ వైద్యుడు రమాకాంత్ ఈ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థులు కూడా ఆయనతోనే ఉండి ఆయన యోగక్షేమాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం పరిస్థితి తెలిసిన అభిమానులు ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు పెడుతున్నారు. బ్రహ్మానందం ఆప్తమిత్రుడైన చిరంజీవి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్టు తెలుస్తోంది. ఇక బ్రహ్మానందం ఇటీవల సినిమాలు పూర్తిగా తగ్గించడానికి కారణం కూడా ఆయన అనారోగ్య కారణాలే అని తెలుస్తోంది. ఒకే భాషలో ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్ బుక్లో రికార్డ్స్కి ఎక్కారు. ప్రస్తుతం అనేక వాణిజ్య ప్రకటనలోనూ కనిపిస్తూనే ఉన్నారు. ఇక బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితులపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. టాలీవుడ్ ప్రముఖులు అందరూ బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటూ స్పందిస్తున్నారు.